సాధికారం కోసమే రెవెన్యూ సదస్సులు మన్నేటి ఉదయగిరి మండలం కొండాయిపాలెం సచివాలయం నందు గ్రామ రెవెన్యూ సదస్సులు తహసీల్దార్ సుభద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకలు రీసర్వే సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులలో అధికారుల దృష్టికి ఆర్జీ రూపంలో తెలియజేయడం ద్వారా రైతుల భూ సమస్యలను 4-5 నెలల్లో పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. చెప్పాలంటే ఇప్పుడు మన కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సుల్ని విజయవంతంగా రాష్ట్రం మొత్తం జరుపుతున్నాము. అలాగే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి, శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాలతోటి కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుపుతున్నాము. ఇక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సు కొండాయిపాలెం పంచాయతీ ఉదయగిరి మండలం. దీంట్లో చాలా వరకు ఇంకా రీసర్వే జరగలేదు. రీసర్వే కూడా త్వరలోనే మొదలు పెడతాము. ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటి కూడా రాబోయే 4-5 నెలల్లో వాళ్ళ సీజేఎఫ్ ల్యాండ్స్ కానీ, డీకేటీ కానీ, సెటిల్మెంట్ ల్యాండ్స్ కానీ, అన్నదమ్ముల పంపకాలు కానీ, ఏదైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ల ప్రకారం అన్నీ చెక్ చేసి వాళ్ళ పొలాలు వాళ్ళకు అప్పచెప్పే విధంగా, మరి ఏవి రైతుకు కూడా ఈ పొలాల మీద సమస్యలు లేకుండా తీర్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత ఏ ప్రభుత్వాలు కూడా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలు తీరుస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే నాయకులు పరిపాలన చేశారు, రీసర్వేలు పెట్టి పొలాలు ఆక్రమించి రీసర్వేలు చేసుకున్నారు, పేదలకు కడుపు కొట్టారు. ఇప్పుడు పేదల కోసం వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఈ పేదలకు న్యాయం జరిగే విధంగా మేము ఆ చర్యలు తీసుకుంటాము. ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ కూడా వాళ్ళ దగ్గరికి పోయి వీఆర్ఓలు, ఎంఆర్ఓలు మాట్లాడి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ నియోజకవర్గంలో ఏదైతే ఆనకట్ట ట్యాంక్ బండ్